ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడి నామానికే మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు మనకు తోడుగా ఉండును గాక. ఆయన కృప నిరంతరము కూడా మనతో ఉండును గాక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాట గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 8వ వచనము. ఎలా అనగా, తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరం నుండి క్షేమను పంట కోయను, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంటను కోయనంటున్నాడు. శరీరమును బట్టి విత్తువాడు, శరీరేచ్ఛలను బట్టి అంటే శరీరము విచ్చలవిడిగా ఇష్టానుసారంగా తన శరీరాన్ని తను ఉపయోగించుకునేవాడు ఏ పంట కోస్తున్నాడంట? క్షేమైపోయే పంటని కోస్తున్నాడంట. ఎందుకని ఆ పంట కోస్తున్నాడు? క్షేమైపోయే పంట అంటే అతనికి శరీరములో ఆత్మ అంటే నిత్యమైన జీవం అనే పంట లేదు కాబట్టి, ఆత్మని నిత్య జీవం వైపు అతను తిప్పలేదు కాబట్టి ఈ లోకంలో ఉన్న క్షేమైపోయే దాన్ని అక్షయమైపోయే దాన్ని వెతుకుతున్నాడు. కాబట్టి అతను అదే పంటను కోస్తున్నాడు, అదే పాపాన్ని, అదే శాపాన్ని తన మీద వేసుకుంటున్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, అలాంటి క్షేమైపోయే పంటలు శరీరంతో కొయ్యద్దు అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే, ఆత్మను బట్టి విత్తేవాడు ఆత్మ నుండి నిత్య జీవం అనే పంటను కోయనంటున్నాడు. పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఆత్మ బట్టి విత్తువాడంటే ఏ రీతిగా అంటే బైబిల్ గ్రంథంలో మాత్రమే ఆత్మకు ఎలా విత్తాలి, ఆత్మను ఎలా జీవింపచేయాలి, ఆత్మను ఎలా మండించాలి, ఇవన్నీ కూడా దేవుడు లిఖించి ఉన్నాడు. అందుకే బైబిల్ గ్రంథము చదువుతున్నప్పుడల్లా ఆత్మకి ఎంతో సంతోషంగా ఉంటుంది. దేవుని యొక్క వాక్యాలు చదువుతున్నప్పుడల్లా ఆత్మకి ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. ఎందు నిమిత్తం ఆ రీతిగా ఉంటుందంటే, ఈ పంట ఏదైతే ఉన్నదో ఈ ఆత్మల పంట, నిత్య జీవం అనే పంట, అవన్నీ కూడా బైబిల్ దేవుని యొక్క వాక్యంలో రాసి ఉన్నాడు. కాబట్టి మరి నిజమే కదా. మరి క్షయమైపోయే పంటలు వద్దండి లోకములో, మరి అక్షయమైపోయే పంటలు మనం కోరుకోవాలి. ఎందుకంటే దేవుని యందు మరి ఆయన సన్నిధానంలో ఉండే పంటలు, నిత్య జీవములో ఉండే పంటలు మనము కోరుకోవాలి. ఆత్మానుసారమైన పంటను మనం కోయాలి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి ఆయన నామానికి మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, రాజా, వందనముల దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న తండ్రి, మీ నామానికి స్తుతి, ఘనత, మహిమ, ప్రభావం కలుగును గాక. అయ్యా నా పరమ తండ్రి, ఈ క్షేమైపోయా నా పరమ తండ్రి, వాటి కోసం ఎందరో పాకులాడుచున్నారయ్యా. ఈ నా పరమ తండ్రి శరీరంతో నా పరమ తండ్రి చేయుచున్న ప్రతి పాపంలో కూడా నా పరమ తండ్రి ఈ క్షేమైపోయే పంటలాగా నా పరమ తండ్రి అనేక మందికి అయ్యా వారి భుజాల మీద, వారి వీపుల మీద భారం ఉన్న నా పరమ తండ్రి, వారికి జ్ఞానము దయచేయండి నా పరమ తండ్రి. అయ్యా నా పరమ తండ్రి క్షేమైపోయే వాటి కోసం కాదు కానీ నిత్య జీవం అనే ఆత్మల పంట ఒకటి ఉంది, నిత్య జీవం అనే పంట ఒకటి ఉంది, ఆత్మ అనే పంట ఒకటి ఉందని నా పరమ తండ్రి, పరిశుద్ధాత్మ సన్నిధానం ఒకటి ఉందని అయ్యా నీ బిడ్డలకి నా పరమ తండ్రి తెలియచెప్పమడుచున్న నా పరమ తండ్రి. రాజానికే వందనం, దేవానికే స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో నా పరమ తండ్రి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి నా పరమ తండ్రి. తండ్రి వందనములు, దేవానికే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరిని మీరే జ్ఞాపకం చేసుకోండి. అదే రీతిగా నీ దాసుని, దాసురాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ హోలీ స్పిరిట్ మినిస్ట్రేషన్ కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోమని పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు నా పరమ తండ్రి, కృపగల దేవుడు నా పరమ తండ్రి, నీ నామంలోనే ఈ ప్రార్థన అంతా కూడా అడిగి వేడుకుంటున్నాం నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.